దుక్కి దున్నేటప్పుడు గుండెల్లో ఆశలు, విత్తనం నాటేటప్పుడు కళ్ళల్లో కోటి కలలు, తీరా మొలక రాకపోయేసరికి గుండె పగిలే రోదనలు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఏటా సాగు సీజన్ మొదలవగానే వినపడే అన్నదాతల ఆక్రందన. వికారాబాద్ జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల దందా కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. విత్తనం కొనాలంటేనే రైతన్న వణికిపోతున్నాడు. ఏది అసలో ఏది నకిలీయో తెలియక అప్పులు తెచ్చి కొన్న విత్తనాలు మొలకెత్తక చివరకు నట్టేట మునుగుతున్నాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నుంచి గుట్టుచప్పుడు కాకుండా వస్తూ ఉన్న ఈ మృత్యు విత్తనాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న నకిలీల గోసపై సాక్షి స్టోరీ. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటున్న వేళ నకిలీ విత్తన ముఠాలు కోరలు చాస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అడ్డాగా చేసుకుని 20 క్వింటాల నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా దొరికింది. కానీ ఇలాంటి ముఠాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. కర్ణాటకలో చాలా తక్కువ ధరకు నాణ్యత లేని జిన్నింగ్ వ్యర్థాలను సేకరిస్తున్న కేటుగాళ్లు వాటిని బ్రాండెడ్ సంచులు, నకిలీ లేబుళ్లతో ప్యాక్ చేసి తెలంగాణ సరిహద్దులు దాటిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలే టార్గెట్గా ఏటా 100 కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దందా సాగుతోంది. దాదాపు చాలా రోజు నుంచి ఈ పాలిష్డ్ అయిన మటీరియల్స్ జస్ట్ జిండ్ అంటే ఈ కాటన్ తీసిన తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి తీసేసి పాలిష్ చేసి కలర్ చేసి మన పూర్ ఫార్మర్స్కి చాలా కృషి చేస్తున్నారు, ఫార్మర్స్కి అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఎంక్వైరీ పరంగా ఈ స్పూరియస్ సీడ్స్ జిండ్ కాటన్ మిల్ నుంచి నకిలీ కాటన్ సీడ్స్ తీసుకొని దానికి పాలిష్ చేసి వాళ్ళు లోకలీ సప్లై చేస్తారు. 20 క్వింటల్స్ ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా లింక్స్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని అధికారులు ప్రతి ఏటా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిఘా పెట్టడంలో వైఫల్యం చెందడం కారణంగా నకిలీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. విత్తన దుకాణాల్లో రెగ్యులర్గా తనిఖీలు జరగకపోవడం, ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేసరికి కాలం గడిచిపోతూ ఉండటంతో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న ఏజెంట్లను పట్టుకుని జైలుకు పంపుతున్నారే తప్ప ఈ నకిలీల నెట్వర్క్ ను నడిపిస్తున్న అసలు సిసలైన కింగ్ పిన్లను పట్టుకోవడంలో పోలీసులు, వ్యవసాయ శాఖ విఫలమవుతున్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వ్యవసాయంలో వచ్చే విత్తనాలు కొంత వ్యాపారస్తులు కానీ కొంతమంది మీడియేటర్స్ అమాయక రైతులను సప్లై చేసి వాళ్ళు తెలియక వాటిని వాడి పంట పండక దిగుబడి రాక పెట్టుబడి పెడుతున్నారు కానీ దిగుబడి వస్తలేదు. కాబట్టి దానివల్ల అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఈ నకిలీ విత్తనాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీటిని అరికట్టవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఇట్లా మొత్తం నకిలీ విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ అధికారులు అసలు ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే ఈ 4-5 సంవత్సరాల నుండి నకిలీ విత్తనాల ద్వారా దిగుబడి తగ్గిపోతుంది. తర్వాత మాకు కూడా రావడం లేదు, అసలు పంటలు అనేది చేతికి రావడం లేదు, పండడం లేదు కరెక్ట్. కాబట్టి ఫర్టిలైజర్ ప్రాబ్లంతో పాటు మాకు నకిలీ విత్తనాలు అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఆ నకిలీ విత్తనాలు విత్తడం ద్వారా మేము పెట్టుబడి కరెక్టే పెడుతున్నాం, దానికి దీనికి కూడా సేమ్ ఉంటుంది. కానీ నకిలీ విత్తనాల ద్వారా మేము పూర్తిగా లాస్ అయిపోతున్నాం. ప్రభుత్వాలు దీనిపైన చొరవ తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా పరిగి ఘటన కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. వర్షాలు పడి రైతు విత్తనం నాటక ముందే క్షేత్రస్థాయిలో ప్రతి మండలం, ప్రతి గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనం అమ్మితే సదరు డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఆ విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు సదరు కంపెనీల నుంచే నష్టపరిహారం ఇప్పించేలా కఠినమైన చట్టాన్ని అమలు చేయాలి. అప్పుడే అన్నదాతకు నిజమైన భరోసా దక్కుతుంది. లేదంటే నకిలీల వేట కాగితాలకే పరిమితమై రైతు గోస నిరంతర ప్రక్రియగా మిగిలిపోక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.